రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారికి శుభాభినందన్. ఇట్లు పితాని సతీష్ కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు తనుకువాడ మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీటి సంఘం డైరెక్టర్ పితాని సూరసేన. లోకేష్ గారు కార్మిక శాఖ నాయకులు, సంఘం నాయకులతో ఆయన ప్రవర్తించిన తీరు మనం సమర్థించగలమని. ఖచ్చితంగా ఆ రోజు జరిగింది అక్కడ కార్మిక సంఘాల నాయకులకు మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ క్వశ్చన్లు ఏంటంటే, అడిగిన క్వశ్చన్లు, ఒక కార్మికుడు చనిపోతా అన్న స్టీల్ ప్లాంట్ని జాగ్రత్తగా కాపాడన్నా అని అన్నారు. అంటే కొన్ని 13,000 15,000 మంది వర్కర్స్ని కాపాడు, ఆ సంస్థ ఉండాలి, అది అలా ఉండాలని చెప్పాడు. వీళ్ళు ఏమంటారంటే, కొంతమంది వైసీపీ నాయకులు అందులో కలిసిపోయి అసలు ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా అని మాట్లాడుతుంటే, అక్కడ ఆయన ఒక భరోసాని ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైనా జగన్ వచ్చాడండి అలాగా? తుఫాన్లు వచ్చినాయి ఎప్పుడైనా వచ్చాడా? రెడ్ కార్పెట్. చిత్తశుద్ధి ఉంది. అది ప్రజల్ని అక్కడ వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పలకరించి వెళ్ళారు. వెంటనే కేంద్ర మంత్రి వచ్చి నైట్ కూర్చున్నారు. ఇవన్నీ మనం గమనించాలి, ఎంత చిత్తశుద్ధి ఉంది. ఏమండి సీఎం గారు అప్పుడు తిరుపతిలో ఉన్నారు, తర్వాత రావచ్చు కదా. అదేంటండి, సీఎం గారి తరపున మేము మంత్రులు అందరం వెళ్ళాం, అక్కడ చూసాం, వాళ్ళకి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. అక్కడ జరగవలసిన దాంట్లో ఏమైనా లోపం ఉందా? లేదు కదండి. ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు. అక్కడ జరగవలసిన బాధ్యత, కుటుంబాలకి న్యాయం జరిగింది. అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉండి మేము మంత్రులందరం కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్, అట్ ద సేమ్ టైం వాళ్ళ బంధువులందరికీ కూడా కంగారు పడకమ్మా, సిచ్యువేషన్ ఇదే అని చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. లేదైతే రూమర్స్ రాజ్యం వెళ్తూ ఉంటాయి, అవి అవ్వకుండా చూసాం కదా అన్ని. అక్కడంతా చక్కదిద్దిన తర్వాత ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ జరగండి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ఆయన పడుకున్నారా? మమ్మల్ని పడుకొని ఇచ్చారా? తుఫాన్ జరిగినప్పుడు ఆయన అక్కడికి మమ్మల్ని అందరినీ పంపారు కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండమని చెప్పారు కదా అని. ఎక్కడ ఎప్పుడు జరగనని జాగ్రత్తలు తీసుకుని పెను ప్రమాదాన్ని మొన్న అదుపులో ఉంచారు కదా. సో ఇక్కడ చిత్తశుద్ధి ఆయనకే ఉందండి, చిత్తశుద్ధి. ఆయన అభియోగాలు చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఈ రోజుకి స్టిల్ మేము ఛాలెంజ్ చేస్తాం, మేము అభివృద్ధి వచ్చేసాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చాం అని చెప్పమానండి. 5 ఏళ్ళు ఏం చేశాడు? షర్మిల గారు అన్నారు కదా, గుడ్డు గుర్రానికి పళ్ళు తోమాడు. ఆయన ఏం చేశాడు? మావి కన్నా ఆలోచన ఇప్పుడు వచ్చినాయా? అలాగే సార్, గొడ్డల పార్టీ అంటారు. మీరే అధికారంలో ఉన్నారు కదా, బాబాయ్ హత్య చేసాడని చెప్పేసి అరెస్ట్ చేసి పాడేచ్చు కదా, అధికారం మీదే ఉంది కాబట్టి ఎందుకు ఈ అరెస్ట్ ని ఎందుకు మీరు? అంటే మేమంటాం ఏంటండి, వాళ్ళ కుటుంబ సభ్యురాళ్ళ కూతురు అంటున్నాను కదా, వివేకానంద రెడ్డి కూతురు మావి గడ్డ. ఆయన ఏమన్నాడండి? సొంత చిన్నాన్ని చనిపోతే ఏమన్నాడండి? హార్ట్ అటాక్ అన్నాడు. తెలీదా వాళ్ళకి మర్డర్ అని? ఒక సైకో అని ఎవరు పెట్టారో కానీ పేరు, అసలు 100% అతను సెట్ అయినట్టు. అసలు ఎవరు పెట్టారో కానీ అపరమేధో పెట్టినట్టుంటారు. అసలు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలా ఆయన సూట్ అయినట్టు ఇంకెవరో సూట్ అదా సైకో. చరిత్రలో మిగిలిపోతాడు ఆ పేరుతో ఆయన. సరే, ఏదేమన్నప్పటికీ ఏమీ చేయకుండా 5 ఏళ్ళు పాలించారు. 5 ఏళ్ళు పాలన చూసి ప్రజలు 150 ఓట్లోంచి 5 లేపారు, 11 మిగిలినాయి. అయినా మనకు బుద్ధి రాదు. ఇంకా జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులు, ఆ పెట్టుబడులను ఆపాలి. ఏం మాట్లాడుతాను? క్రెడిట్ చోరియా? ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూసారా? క్రెడిట్ చోరీ కాదు అని మీరు క్లియర్గా చెప్పండి మంత్రి గారు. క్రెడిట్ చోరీ కాదు. ఏది? సంక్షేమం జగన్ ఇచ్చిన సంక్షేమం ఏళ్ళేస్తూ రూపాయి ఎక్కిస్తున్నారు అంతే కదా. కొత్తగా తెచ్చింది వచ్చాడా? ఈయన తీసుకుని వచ్చి డ్వాక్రా గ్రూప్ లో ఎవరు తీసుకుని వచ్చారంటే వెలుగులోకి? చంద్రబాబు నాయుడు గారు కాదా? మా అసలు పథకాలు తల్లికి వందనం ఏమండి? తల్లికి వందనం. అవును, ఆయన ఒక్కడికి ఇచ్చారు. ఒకడికి ఇస్తే దాని అర్థం ఏంటి? బాగా చదువుతున్న వాళ్ళని చదివించండి, మిగతా వాళ్ళని దూడ కాసుకోమనా? అతనికి అవగాహన లేదు కాబట్టి అవగాహన లేని పనులు చేశాడు. ఇస్తే అందరి పిల్లల్ని చదువుకోవాలి, చైల్డ్ లేబర్ తగ్గుతారు. ఇప్పుడు కొంత గట్టి నవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి జీవితాల్లో. ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, కొన్ని చోట్ల 13,000 వస్తుంది, బాగా చదివి పిల్లవాడిని చదివేస్తారు 13,000తో, 15,000 13,000 చదివేస్తారు.
చదివించి మిగతా పిల్లవాడిని ఏం చేస్తారండి? రాని పిల్లవాడిని పనులకు పంపుతారు కదా, ఎందుకు చదివించడం అని. అర్థం లేని పథకాలు ఇచ్చాడు కాబట్టి మూలను కూర్చోబెట్టారు. మీరు సూపర్ 6 అన్ని ఇచ్చేసారా సుభాష్ గారు? సూపర్ 6 సూపర్ హిట్, అందులో ఏ విధమైన సందేహం లేదు. అందరూ మహిళలు అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఎప్పిస్తారు. నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం కదండి. ఆల్రెడీ రానున్న సంవత్సరంలో 20 లక్షలు 23 లక్షలు ఇవ్వడానికి 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైనవి. 5 లక్షలు మీరు గమనించాలి. 20 లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ అన్నారు, అవునా కదండి? అలాగన్నారా? అవునా? 20 లక్షలు 23 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. రానున్న కాలంలో ఇంకో 23 లక్షలు వస్తాయి. మహిళలకు 1500 ఇస్తాన్నారు బాబు గారు. అదొకటి మిగిలింది ఇస్తాం. ఒక్కొక్కటికి ఇచ్చుకుంటూ వస్తున్నాం కదండి. ఆయన చేసిన అవినీతి కానీ ఆయన చేసిన కరప్షన్ కానీ అన్ని డైవర్ట్ చేయటమే. మేము వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు తీర్చాం? ఆయన చేసిన అప్పులు రైతులకి అప్పులు మీరే ఎక్కువ చేశారంటారు కదా సార్. వాళ్ళు 5 ఏళ్ళు చేసిన అప్పులు 2 సంవత్సరాల్లో కూటమి వాళ్ళే ఎక్కువ చేశారని చెప్తాం. ఏం జరుగుతుంది అభివృద్ధి? ఆ రోజున అభివృద్ధి ఏం జరిగింది? ఎందుకు అప్పులు చేశారు? ఈ రోజు అభివృద్ధి ఏం జరుగుతుంది? సంక్షేమం ఎలా జరుగుతుంది? ఇవన్నీ చూడాలిగా. ఆయన ఏం చేశాడంటే నవరత్నాలు అన్నాడు, నడ్డిరిచారు. వినాశనం, విధ్వంసం, ప్రజావేదికని కోల్చడంతో మొదలు పెట్టాడు విధ్వంసం. అవి అసెంబ్లీలో కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం అంటే ఈ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మాస్ ఎలా ఉన్నారు మంత్రి గారు చెప్పండి. కూటమికి ఉన్నారా జగన్? ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఎస్సీ ఓటింగ్ ఎలా ఉందో మీకు చెప్పండి. ఎస్సీ ఓటింగ్ అంటే ఈ రోజు ఎస్సీ ఓటింగ్ అందరూ, బీసీ ఓటింగ్ అందరూ పడ్డాయి కాబట్టే 94% స్ట్రైక్ రేట్తో గెలిచాం. ఇది స్టాండర్డ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. పడుతున్న కష్టం ఏమండి, ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు మన ఎలక్షన్లో చూసాం. 157 వచ్చిన రోజున ఏమన్నాడు జగన్? 30 ఏళ్ళు మేమే అన్నాడు. అవునా? అన్నాడు అనలేదండి? ఎలక్షన్ ముందు ఏమన్నారు? నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, వై నాట్ 175 అన్నారు. ఏమైందండి? ప్రజలు ఎలా ఇచ్చారు సమాధానం? చెప్పు విడిపోయిందా? తర్వాత బుద్ధి ఉండాలా మనకి? కూర్చుని ఎందుకు పడిపోయాం 11 సీట్లు కానీ ప్రక్షాళన చేసుకోవాలా? ఎప్పుడన్నా చేసాడు ఆయన? మేము వస్తాం అన్నారు. ఎక్కడికి వస్తారండి? ప్రతిపక్షం రావడానికి ట్రై చేయాలి. అది లేదు, డైరెక్ట్ అధికారంలోకి వచ్చేస్తారంట. ఏం చేశారని, ఏం చేస్తారని ఈయన మాటలు నమ్ముతారా? ఈ ఒక అమరావతి విషయంలోనే, రాజధాని విషయంలోనే ఎన్ని మాటలు మార్చాడండి ఆయన? రోజుకో మాట. పైగా ఏదో టైటిల్ ఒకటి వాడి ఆయన ఒక మడం తెప్పం, మాట తప్పం, మడం తెప్పం. ఎన్ని మాటలు తెప్పాడు, ఎన్ని మడాలు మొత్తం గిరగర తిప్పాడు ఆయన. మనిషిలాగా మడాలు మొత్తం 2 మడాలు గిరగరగా తిప్పేశాడు కాబట్టి జనం గిరగర తిప్పారు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా లోకేష్ గారి కంట్రోల్లో ఉందని మనం అనుకోవచ్చండి. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శి కింద చేశారు. ఆయన పగ్గాలు తీసుకున్న తర్వాత సభ్యత్వాలు తీసుకున్నాం. 1 కోటి సభ్యత్వాలు దాటి జరిగినాయి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. అలాగే ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే, మహానాడు ఎలా జరిగిందండి? కడపలో పసుపు మయమైంది. అంటే లోకేష్ గారు పగ్గాలు తీసుకున్న తర్వాత జట్ వేగం. ఈరోజు క్లస్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ పార్టీ ఆఫీసులో ట్రైనింగ్ ఇవ్వటం కానీ, క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అగ్గైతే ఈయన వాయువు. సో జట్ వేగంతో వెళ్తా ఉన్నారు ఇటు పార్టీని. ఆయన అంటూ ఉంటారు. అంటే అదే ఓకే, మీరు చెప్పిందన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్ గా పార్టీ ఆయన చేతిలోకి వెళ్తుందంటారా బాబు గారి దగ్గర నుంచి? బాబు గారు సమర్థవంతంగా పనిచేస్తూ కొన్ని కీలకమైన బాధ్యతలు లోకేష్ గారికి ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా పనిచేయటం బట్టే ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్ళారు. అసలు అందరూ కూడా నోటి మీద వేలేసుకుంటున్నారు. వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. వెళ్తున్న విధానం, తెస్తున్న పెట్టుబడులు ఎవరు తెస్తారండి? ఈరోజు ప్రపంచ సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వచ్చారు లోకేష్ గారు. ఎవరి వల్ల సాధ్యమండి? ఈయనకి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఎక్కడికి వెళ్తాడు? ఏం మాట్లాడతాడు ఈయన? జగన్ గారికి
ఇంగ్లీష్ ఏంటి మారే మాట్లాడతారు కదా. బాగా మాట్లాడారు కదా, బాగా లెంత్ Press meet లో అడిగారని చెప్పి ఆయనకి మిడిమిడి జ్ఞానం, తెలుగు కూడా నాకు సరిగ్గా రాదని చెప్తున్నా ఆయనే చెప్పుకున్నాడు కదా, మీరు నేను చెప్పుకోవడం ఎందుకంటే? లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందా, సమర్థత ఉందా? ఫస్ట్ చెప్పండి. క్వాలిటీస్ ఉన్నాయో లేదో ప్రజలు చెప్తారు, చెప్పారు నిరూపించుకుంటూ వస్తున్నారు కదా. ఒక మంత్రిగా మీరు చెప్పండి. 100% ఆయన ఏంటనేది చూపించారు కదా, ఎలా వస్తున్నాయి పెట్టుబడులు ఈరోజు. అసలు దేశం అంతా మనం వంక చూస్తుంది, ఏంటి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తాయని ఎవరు ఊహించలేదు అసలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.